హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి తెలుసుకునే ముందు యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇందులో COP21 అనేది ఉంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21. ఈ 21 అనేది ప్యారిస్లో జరిగింది. ప్యారిస్లో జరిగినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సదస్సుకి అటెండ్ అయ్యారు. అయితే ఈ సదస్సులో ఇండియా, ఫ్రాన్స్ కలిపి జాయింట్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చి భారత్లోని హర్యానాలో గురుగ్రామ్ ప్రాంతంలో ఉన్నాయి. తర్వాత భూమధ్య రేఖ కింద పైన ఉండే 122 కంట్రీస్ ఎక్కువ టెంపరేచర్ కలిగి ఉన్నాయి. సో ఈ కంట్రీస్ అనేవి ఈ కూటమిలో చేరడం చాలా వరకు బాగుంటుంది. అలాగే చూసుకుంటే స్పెయిన్ అనే కంట్రీ సైన్ చేసి రాటిఫై చేసింది రీసెంట్గా. ఇది ఇప్పుడు 99వ దేశంగా నిలిచింది. అయితే యూరోపియన్ కంట్రీస్లో ఇది 11వ కంట్రీ. 2030 టార్గెట్లో $1000 బిలియన్ అనేది సమకూర్చాలని, అలాగే 1000 మిలియన్ పీపుల్కి సౌరశక్తి అందించాలని, తర్వాత 1000 మిలియన్ల ఉద్గారాలని తగ్గించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని ఉన్నది. థ్యాంక్ యూ.